అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. కోవిడ్ మహమ్మారి ఎఫెక్ట్ నుంచి ప్రపంచం కొన్ని సంవత్సరాల క్రితమే కోలుకుంది. అయితే తాజాగా చైనా నుంచి విజృంభించినటువంటి వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ భయానక పరిస్థితులు సృష్టిస్తుందా అనేటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇండియాలో సైతం దాదాపు 10 మంది వారికి ఈ వైరస్ బారిన పడ్డారు. బెంగళూరులో 2-3 పిల్లలు, కేరళ, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో ఉంది. ఈ వైరస్ ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుంది, దీన్ని క్యూర్ చేయవచ్చా, ఎట్లా ఉంది పరిస్థితి? కోవిడ్ లాంటి భయానక పరిస్థితి ఉంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఇండోనేషియా నుంచి వచ్చినటువంటి 16 మంది కోవిడ్ బాధితులు మనం కనుక్కున్నాము. గతంలో మొదటిగా ఆ కేసులు ట్రేస్ అవుట్ అయింది కరీంనగర్లో. మరి హెచ్ఎంపీవీకి సంబంధించి ఏంటి పరిస్థితి? మనతో మాట్లాడడానికి చలిమెడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పల్మనరీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ ఉన్నారు. నమస్తే. నమస్కారం. ఏంటి అసలు దీనికి సంబంధించినటువంటి హెచ్ఎంపీవీ? ఇప్పుడు గతంలో కోవిడ్ అంటేనే, వైరస్ అంటేనే మనం వణికిపోయినాం, కరోనా అని చెప్పి. ఈ తాజాగా హెచ్ఎంపీవీ ఏంటి అసలు? ఈ వైరస్ ఏంటి, ఎట్లా వస్తుంది, ఎట్లా పాండమిక్ సిచ్యువేషన్గా వచ్చే అవకాశం ఉందా? దీని గురించి కొంచెం. హెచ్ఎంపీవీ అదే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటాం దీన్ని. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది మనకు సీజనల్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో సహజంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటి ఇబ్బంది పెట్టే విషయం. అందులో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది కూడా ఒక భాగం. సాధారణంగా దీని గురించి ఎక్కువగా దీని పేరు మనం విని ఉండలేదు సహజంగా. కాకపోతే ఈ వైరస్ అనేది మొదటిసారిగా 2001లో దీన్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత ఎవ్రీ ఇయర్ సీజనల్ ఇన్ఫెక్షన్స్లో దీన్ని గుర్తించడం సహజంగా జరుగుతూనే ఉంది. కాకపోతే ఈసారి పాండమిక్ రూపంలో అంటే వస్తుందా అనే ఒక భయాందోళనలు చైనాలో నంబర్ ఆఫ్ కేసెస్ ఐడెంటిఫై అయ్యాక ఒక ఆందోళన అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది. నిజానికి ఇది చాలా కాలంగా నేను చెప్తున్నట్టు ఉన్న వైరస్ కాబట్టి, అండ్ సహజంగా ఇది చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళలో మాత్రమే కొన్నిసార్లు అది కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అబౌట్ 90% పైన ఇది సాధారణ అన్ని జలుబు దగ్గుల్లాగా వచ్చి సహజంగా దానికదే తగ్గిపోయే లక్షణాలు గల వ్యాధి మాత్రమే. అనవసరంగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదనే విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే ఒకటి చెప్పండి, పిల్లల్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అప్పుడప్పుడే వస్తుంటుంది, ప్లస్ వృద్ధులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికి సంబంధించి? సో ఇప్పుడు నేను చెప్తున్నట్టు, ఇప్పుడు మనకు కామన్గా వచ్చే సీజనల్ ఫ్లూలో ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్, ఇవన్నీ కూడా దాదాపుగా సిమిలర్గా ఉంటాయి ప్రజెంటేషన్. అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కొన్నిసార్లు మాత్రం లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్స్, లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరిలో మాత్రమే అది రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి, న్యూమోనియా లాగా దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఏమీ లేవు. ఇప్పుడు మిగతా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి అయితే మనం ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటామో మీరు ఇదివరకు కోవిడ్ టైంలో వినున్నారు. సో సహజ ఏంటి, మాస్క్ వాడడము, సింపుల్ హైజీన్, హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా చేసుకోవడము, ఇన్ఫెక్షన్ బర్డెన్ ఎక్కువగా ఉండే ప్లేసెస్, ఎస్పెషల్లీ క్రౌడెడ్ ప్లేసెస్ లాంటివి అవాయిడ్ చేయడము, అండ్ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ కూడా సహజంగా కామన్గా అందరూ పాటించగలిగే విషయాలే. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి, నిజానికి చాలామంది ఇదివరకంటే కూడా ఇప్పుడు మేము మా ప్రాక్టీస్లో కూడా చూస్తున్నాం, ఈ నాలెడ్జ్ లక్కీలీ అందరికీ ఉంది. ఓన్లీ మనం రిమైండ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి అన్నెసరీ ప్యానిక్ సృష్టించాల్సిన అవసరం అయితే కనిపిస్తలేదు. ఇప్పుడు నిజానికి మీరు చూస్తుంటే పీడియాట్రిక్, ఇప్పుడు మన ఈవెన్ మన ఇండియన్ డాటా తీసుకుంటే కూడా, ఇప్పుడు మన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ డాటా తీసుకుంటే కూడా మెటాన్యూమో వైరస్ సహజంగా ఇప్పుడు 10 to 15% ఇండివిజువల్స్లో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. బట్ మీరు చూసారు అసలు అది పాండమిక్ ప్రపోర్షన్లో, ఎపిడమిక్ ప్రపోర్షన్లో అనేది అయితే జరగలేదు. ఇది ఆల్రెడీ ఉన్న వైరసే. కోవిడ్ అంటే వచ్చింది సడన్గా పాండమిక్ రూపంలో, అది వరకు లేనంత ప్రపోర్షన్లో వచ్చింది. కానీ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అలా కాదు, ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ వైరస్.
మన ఈవెన్ మన సిరోలాజికల్ డాటా కూడా చూపిస్తుంది ఏంటంటే అబౌట్ 10 to 15% ఆఫ్ ద రెగ్యులర్ సీజనల్ ఇన్ఫెక్షన్లో ఇది ఒక భాగం. కాబట్టి మనం దాన్ని అయితే ప్రత్యేకంగా హై ప్రపోర్షన్స్లో ఇబ్బంది కలిగే చేసేంతగా అయితే గమనించలేదు. కాబట్టి మీరు ఆ డాటా బేసిస్ మీద కానీ ఆ సిరోలాజికల్ సర్వే డాటా తీసుకుంటే కానీ మనం నిజానికి ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు. అంటే ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ కానప్పటికీ రెస్పిరేటరీ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది, లంగ్స్ మీద, శ్వాసకోశ వ్యాధుల మీద ఉంటుంది. దీనికి సంబంధించి మనం కంట్రోల్ చేసే అవకాశం ఉందా? ఎట్లాంటి మెడిసిన్ ఉంది దీనికి సంబంధించి? మన దగ్గర కూడా తట్టుకునే కెపాసిటీ ఉందా? పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి? సో ఇది నిజానికి ఇప్పుడు మీరు కోవిడ్ టైంలో చూసారు, కోవిడ్ని మనం అన్ని ఏరియాస్లో ట్రీట్ చేయగలిగాం. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ప్రతి సెంటర్లో, ఈవెన్ పెరిఫెరల్ సెంటర్లో కూడా సింపుల్ రొటీన్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో ఎలా రికవర్ అయ్యారో మీరు గమనించారు. సో ఇదాన్ని కూడా మనం ప్రతి చోట ట్రీట్ చేయగలుగుతాం. వెరీ లెస్ దెన్ 1% హాస్పిటలైజ్డ్ పేషెంట్స్కే నిజానికి స్పెషలైజ్డ్ కేర్ అవసరం పడుతుంది. స్పెషలైజ్డ్ కేర్ ఏంటంటే ఐసీయూ కేర్, ఆక్సిజన్, వెంటిలేటరీ కేర్, ఇది అనేది వెరీ వెరీ రేర్ కేసుల్లో అవసరమవుతుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అవుట్ పేషెంట్ బేసిస్లోనే హ్యాండిల్ చేయగలిగే పరిస్థితి. వెరీ ఫ్యూ కేసెస్ హాస్పిటలైజ్డ్ అవసరమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకున్న రీసోర్సెస్కి, మనకున్న సెటప్స్కి, మనకున్న క్వాలిఫైడ్ డాక్టర్స్కి నిజానికి ఇది పెద్ద ఛాలెంజ్ అయ్యే విషయం అయితే కాకపోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ మీరు చెప్పినట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మెడికేటెడ్ పేషెంట్ అయితే డెత్ క్యాజువాలిటీస్ని తగ్గించవచ్చు. అంటే దీని రేటు చాలా లో లెవెల్ అని చెప్పుకోవచ్చా వెన్ వి కంపేర్ విత్ దట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద కోవిడ్ టైం? ఎస్. ఇప్పుడు అంటే సివియారిటీ, మనం సివియారిటీ గురించి మాట్లాడుతుంటే నేను ఇప్పుడు ఇదివరకు చెప్పినట్టుగా హ్యూమన్ మెటాన్యూమో వైరస్ మన దగ్గర ఎప్పటి నుంచో సర్క్యులేషన్లో ఉంది. ఎప్పటి నుంచో చాలామంది ఇన్ఫెక్ట్ అయ్యారు, రికవర్ అయ్యారు. ఆ బేసిస్ మీద తీసుకుంటే దీన్ని మనం కోవిడ్తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు ఇంత సిచ్యువేషన్ రీసెంట్ పాస్ట్ మీరు అబ్జర్వ్ చేసి ఇప్పుడు బెంగళూరులో ఇంతమందికి వచ్చింది, గుజరాత్లో వచ్చింది, కేరళలో వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు మనం బికాజ్ వీఆర్ టెస్టింగ్, వీఆర్ నోయింగ్. అంటే మనం టెస్ట్ చేయడం ద్వారా ఇదని తెలుసుకున్నాం. నిజానికి ఇది లేదని కాదు, ఇది ఉంది మన మధ్యలో, ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. మనం దాన్ని టెస్ట్ చేయడం వల్ల ఈ వైరస్ ఉంది అని తెలుసుకునేసరికి మనం ఆందోళన చెందుతున్నాం అంతే. అంతేగాని అండ్ అసలు మీరు గమనించుంటారు, ఇప్పుడు ఏవైతే టెస్ట్లో ఐడెంటిఫై చేసిన కేసెస్ ఉన్నాయో వీటికి చైనాతో లింక్ ఉన్నట్టు ఏం చెప్పలేదు. అంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ మన సొసైటీలో కూడా ఈ వైరస్ సర్క్యులేషన్లో ఉంది. ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న కేసులే మనం టెస్ట్ చేయడం ద్వారా తెలుస్తున్నాయి. అంతేగాని అక్కడి నుంచి వచ్చిన లింక్ లాగా ఏమి ఎస్టాబ్లిష్ అయితే చేయలేదు. ఓకే, మొత్తానికైతే ఫైనల్గా ఎలాంటి జాగ్రత్తలతో దీన్ని నివారించవచ్చు, ప్రివెంట్ చేయొచ్చు? నెంబర్ 1. నెంబర్ 2, హాస్పిటల్కి ఎప్పుడు రావాల్సిన అవసరం ఉంటుంది? నేను మొదటి నుంచి చెప్తున్నట్టు యూనివర్సల్ ప్రికాషన్స్, అంటే అందరూ పాటించాల్సిన ప్రికాషన్స్, హైజీన్ ప్రాక్టీసెస్. సో మాస్క్ వాడడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వెల్ వెంటిలేటెడ్ స్పేసెస్లో ఉండడం, ఇన్ఫెక్షియస్ పేషెంట్స్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయడం. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. రెండోది, వెరీ ఫ్యూ కేసెస్, నేను చెప్పినట్టు లెస్ దెన్ 1% ఆఫ్ ద కేసెస్ హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వాళ్ళని డెఫినెట్గా వాళ్ళ అవసరాలను బట్టి ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అనేది మనకు అవసరాన్ని బట్టి ఉంటుంది. బట్ దట్ ఈస్ వెరీ రేర్ అండి, దాని గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే, థ్యాంక్ యూ. సో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఒక భయానకమైనటువంటి పరిస్థితిని సృష్టించినప్పటికీ దానికి సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి కెపాసిటీ, అవగాహన మనలో ఉంది. ఎందుకంటే కోవిడ్ని మనం ఫేస్ చేసినాం. ఇది మన దగ్గర 2001 నుంచి కూడా ఎగ్జిస్టెన్స్ ఉంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. హైజీన్ పాటించాలి, అవసరమైతే మాస్కులు ధరించాలి, క్రౌడ్ని అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.